ప్రజా సేవకులుగా పోలీసులు ఉత్తమ ప్రతిభను కనబరచాలని విశాఖ పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి అన్నారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన క్రైమ్ రివ్యూ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. సిబ్బంది పనితీరుపై ప్రతి నెల క్రైమ్ రివ్యూ మీటింగ్ జరుగుతుందని చెప్పారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని మరింత ప్రోత్సహిస్తూ వారికి రివార్డులు అందజేస్తామని, అదేవిధంగా విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు కూడా ఉంటాయని సిబ్బందిని సున్నితంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఈ నెల వివిధ కేసుల్లో హోంగార్డ్ స్థాయి నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ల వరకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన 81 మంది సిబ్బందికి ఉన్నతాధికారుల సమక్షంలో రివార్డులు అందజేసి అభినందనలు తెలిపారు. విశాఖలో నేర నియంత్రణే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో తమ సిబ్బందికి ప్రజలు కూడా సహకరించాలని సూచించారు. ఎక్కడైనా నేరపూరితమైన ఘటనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని, ఈ విషయంలో తమ సిబ్బంది అక్రమాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించేందుకు కూడా వెనకాడబోమని కమిషనర్ స్పష్టం చేశారు. నేను విశాఖ సిపిగా వచ్చిన తర్వాత ఇది నా ఫస్ట్ మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్. ఆ మీటింగ్లో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి రివార్డ్ మేళా. లాస్ట్ మంత్లో ఎవరెవరో మంచి పని చేశారండి. ముఖ్యంగా చిన్న స్థాయి అధికారులు వాళ్ళందరికీ సభాముఖంగా మంచి పనికి గుర్తింపుగా బహుమతులు ఇవ్వడం ఇప్పుడు జరిగింది. ఇలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు పగలు రాత్రి కృషి చేసి శ్రమించి ప్రజా కోసం సిన్సియర్గా కమిటెడ్గా నిజాయితీతో పనిచేస్తారండి. వాళ్ళందరికీ ఇలాగే ప్రతి నెల మంత్లీ క్రైమ్ మీటింగ్ రోజు అందరూ చూస్తూ ఉండగా, అందరూ క్లాప్ కొడుతూ ఉండగా మేము బహుమతులు ఇస్తాం, వాళ్లకు గుర్తింపు ఇస్తాం. ఆ సర్వీస్ బుక్లో కూడా ఎంట్రీ చేస్తాం. అదే మాదిరిగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా తప్పుడు పనులు చేస్తూ ఉంటే, అవినీతి పనులు చేస్తూ ఉంటే సహించేది లేదు. కఠిన చర్య, శిక్షణ, దండన ఉంటుంది. మా పబ్లిక్కి 1 జూలై నేను నా నంబర్ ఇచ్చాను. నాకు పబ్లిక్ కళ్ళు చెవులుగా ఎక్కడ ఎటువంటి తప్పుడు పనులు జరిగినా మాకు వీడియో ఆడియో పంపిస్తున్నారు. అదే ఆధారంగా ఆల్రెడీ మేము ఇంతకుముందు ఒక హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేశాము, నిన్న ఒక కానిస్టేబుల్ని సస్పెండ్ చేశాము. ఇంకా కంప్లైంట్స్ వస్తున్నాయి, అన్నీ ఎంక్వైరీ చేస్తున్నాం. 1 by 1 ఎవరెవరు తప్పుడు పనులు చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు, ప్రజా సేవ కాకుండా వేరే సొంత పనుల కోసం, సొంత స్వార్థం కోసం తప్పుడు పనులు చేస్తున్నారు. వాళ్ళు అందరూ జాగ్రత్త, కఠిన చర్య ఉంటుంది, శిక్షణ ఉంటుంది. వైజాగ్ సిటీ పోలీస్లో అటువంటి పనులు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్రజాసేవ తప్ప మీకు వేరే లక్ష్యం ఏమి ఉండకూడదు. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, అవినీతి వద్దు, ప్రజాసేవ ముద్దు. వచ్చిన తర్వాత కొన్ని ప్రయారిటీస్ పెట్టుకున్నాం. నంబర్ 1 గాంజాయి అండ్ డ్రగ్స్, నంబర్ 2 రౌడిజం, నంబర్ 3 క్రైమ్ అగేన్స్ట్ విమెన్, నంబర్ 4 సైబర్ క్రైమ్స్, నంబర్ 5 ట్రాఫిక్ ప్రాబ్లమ్స్. ఈ 5 ప్రయారిటీస్ మేము పెట్టుకున్నాము. సో గంజాయి గురించి ఆల్రెడీ మేము ఎఫెక్టివ్గా యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టాము. ప్రజా సహకారంతో ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి ఫలితాలు మీకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. అదే మాదిరిగా సేమ్ అగేన్స్ట్ రౌడీస్, ప్రతి రౌడీ మీద ఉన్న యూఐ కేసులు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడం, పీటీ కేసులో కన్విక్షన్ వచ్చేటట్టు చూడడం, వాళ్ళ మీద జిల్లా బహిష్కరణ లేకపోతే ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టడం జరుగుతున్నది.